ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగముననుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నిందలను అవమానాలను ఎదుర్కొనని మనిషి ఉండడేమో కదా. మనం ఎంత మంచిగా జీవించినప్పటికీ, మన తప్పు లేకపోయినప్పటికీ మనల్ని నిందించేవారు, మన గురించి వారి ఇష్టానుసారంగా మాట్లాడేవారు ఎంతోమంది ఉంటున్నారు. ఈనాడు మన స్థితిగతులు బాగోలేకపోయినా మనల్ని హీనంగా చిన్నచూపు చూసేవారు ఎంతోమంది కదా. వీరికి మంచి వస్త్రాలు లేవు, సొంత గృహం లేదు, మంచి జాబు లేదు, ఎక్కువ జీతం రాదు, కుటుంబంలో రోజూ గొడవలే, అన్నీ కొరతలే, అప్పులెక్కువ, తరచూ అనారోగ్య పాలవుతారు, ఉద్యోగమే లేదు, తక్కువ స్థితిలో ఉన్నారు. ప్రియులారా, ఇలా మనిషి గురించి అవమానకరంగా మాట్లాడేవారు నిత్యము మనకెదురవుతూ ఉంటున్నారు. ఈ మాటలన్నీ వింటుంటే కొన్నిసార్లు చనిపోవాలనిపిస్తుందని బాధపడేవారు, సిగ్గుతో అవమానంతో కలత చెందేవారు, ఏడ్చేవారు ఎంతోమంది ఉన్నారు కదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు అబ్రహాం శారా దంపతులకు 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇంకా సంతానం లేదు. వారెన్ని అవమానాలను అనుభవించారో కదా. ఎక్కడికి వెళ్ళినా, ఎవరి మధ్య ఉన్నా, ఏ శుభకార్యానికి వెళ్ళినా ఆ దంపతులను ఎన్ని సూటిపోటి మాటల చేత బాధించినారో కదండి. వారెంతగా నిందలను అవమానాలను ఎదుర్కొనవలసి వచ్చిందో కదా. అయితే వారు సేవించే దేవుడు నమ్మదగిన వాడని, అద్భుతాలు చేసేవాడని, అక్కరలు కొరతలు తీర్చేవాడని, కన్నీటిని తుడిచేవాడని, గొప్ప సంతోషాన్నిచ్చేవాడని వారు నమ్మినారండి, విశ్వసించినారు. దేవునిపై నిరీక్షణ కలిగి జీవించారు. మనుషుల వైపు చూడలేదు, పరిస్థితులను బట్టి కృంగిపోలేదు, నిందలను అవమానాలను అస్సలు పట్టించుకోలేదు. వారి ఆశంతా దేవునిపైనే. నా దేవుడు నాకు సంతానాన్నిస్తాడు, నాకు సంతోషమిస్తాడు, ఈ నిందలను ఈ అవమానాలను నా యొద్ద నుండి తొలగిస్తాడని ఆ దంపతులు విశ్వసించారండి. దేవుడు వారి ఎడల గొప్ప అద్భుతాన్ని చేశాడు. వారి విశ్వాసానికి తగినట్లుగా, వారి భక్తికి తగినట్లుగా, వారి ప్రార్థనా జీవితానికి తగినట్లుగా శ్రేష్టమైన చక్కని కుమారుణ్ణి ఆ దేవుడు అనుగ్రహించాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు అబ్రహాం దంపతులకు సహాయం చేసిన దేవుడు, వారి నిందలను అవమానాలను తొలగించిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. నీ నిందలను అవమానాలను కూడా తొలగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నిన్ను చూస్తున్నాడండి ఆ దేవుడు. నీవనుభవిస్తున్న నిందలను అవమానాలను గమనిస్తూనే ఉన్నాడు. నీకు ఉద్యోగం రాక ఎన్ని బాధలను అనుభవించావో, పరీక్షలలో ఫెయిల్ అయ్యి ఎంతగా కృంగిపోయావో కదా. సంతానం లేక ఎన్ని సూటిపోటి మాటలను అనుభవించినావో కదా. పిల్లల ఫీజు కట్టక వారి మాటల ద్వారా ఎంతగా గాయపరచబడ్డావో. నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపారంలో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితులు ఇరుగు పొరుగు వారి మధ్య నువ్వెంతగా దుఃఖానికి గురయ్యావో కదా. ఆ దేవునికి తెలుసండి, నీ బాధలను తీర్చే శక్తి మనుషులకు లేకపోవచ్చు, కానీ నీ దేవునికి తప్పకుండా ఉంది. ఆయన మాత్రమే నీ నిందలను, నీ అవమానాలను నీకు ఘనతలుగా, ఖ్యాతిగా, మంచి పేరుగా మార్చే శక్తి కలిగిన వాడు. ఆ దేవుడు మాత్రమే నీ దుఃఖాన్నంతటిని తొలగించే శక్తి కలిగిన వాడు, సంతోషాన్నిచ్చేవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నిందించిన వారి మధ్యే నీకు తోడయ్యుండి నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు. నిత్యానందముతో నిన్ను నింపుతాడు. బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను నీకు చెబుతున్నానని దేవుడంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు రెండంతలుగా మేలు చెయ్యాలంటే నిన్ను నిందించిన వారి గురించి ప్రార్థించాలండి, వారిని క్షమించాలి నువ్వు. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. మనందరికీ తెలుసు, యోబు స్నేహితులు యోబును ఎంతగా దుఃఖానికి గురిచేశారో కదా.
అయినప్పటికీ యోబు వారిని క్షమించి వారి విషయమై దేవునికి ప్రార్థించిన కారణాన్ని బట్టి దేవుడు అత్యధికంగా యోబు గారిని ఆశీర్వదించినాడు. తన నిందలను తీసివేశాడు. తనకు గొప్ప సంతోషాన్నిచ్చాడండి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నీకు కూడా గొప్ప సంతోషాన్నిస్తాడు. నీ కన్నీటిని తుడిచివేస్తాడు. నీ దుఃఖ దినములను సమాప్తం చేస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థించు, కన్నీటితో మొరపెట్టు, సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండు. తప్పకుండా నీ దేవుడు నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే ఆ దేవుడు తప్పకుండా ఈ వాగ్దానాన్ని సంపూర్ణంగా మీ పట్ల నెరవేర్చుతాడు. దయచేసి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్భుతాలు చేసే దేవుడో తండ్రి, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడో ప్రవ్వా, కన్నీటిని తీసివేసే దేవుడవు, దుఃఖాన్ని తొలగించే దేవుడవు, మీరెంతో గొప్ప దేవుడవుగా మా జీవితంలో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మా నిందలను, మా అవమానాలను, మా కన్నీటిని మాకు ఘనతలుగా మార్చే దేవుడో తండ్రి, మాకు ఖ్యాతిని, మంచి పేరును అనుగ్రహించే దేవుడో ప్రవ్వా, మాకు సంతోషాన్నిచ్చే దేవుడవు. అయ్యా, మీరు మా పట్ల చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు మమ్మను ఎవరైతే నిందిస్తున్నారో, ఎవరైతే మా గురించి లేనిపోని మాటలు పలుకుతున్నారో వారి విషయమై మేము పగ తీర్చుకోకుండా, మాటకు మాట బదులు చెప్పకుండా మీకు ప్రార్థించే వారిగా మమ్మను సిద్ధపరచండి దేవా. యోబు వారి స్నేహితుల గురించి ప్రార్థించినాడు కాబట్టే తన క్షేమస్థితిని మరలా మీ యొద్ద నుండి పొందుకున్నాడు. ఈనాడు మేము కూడా మమ్మను నిందించే వారి గురించి భారం కలిగి మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. తద్వారా మీ యొద్ద నుండి రెట్టింపు ఘనతను, ఆశీర్వాదమును పొందుకొనుటకు మీరే మాకు సహాయం దయచేయండి. అయ్యా, ఈనాడు సంతోషం లేని బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. దుఃఖంలోనే వారి జీవితాన్ని వెళ్ళపుచ్చే వారు ఉంటున్నారు దేవా. దయచేసి ఈ సమయాన అట్టి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. వారి దుఃఖాన్ని, వారి సమస్యను, బాధను సంపూర్ణంగా మీరు తొలగించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల పట్ల ఈ దినమున మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలు ఉద్యోగం చేసిన, ఇంటర్వ్యూలకు వెళ్తున్నా, పరీక్షలు రాయడానికి వెళ్తున్నా, ఇంకా ఎవరినైనా కలవాలని వెళ్తున్నా, లేక కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే కృపను దయచేయండి. మీ యొద్ద విచారించి మీకు ప్రార్థించి, దేవా ఈ ఉద్యోగం చెయ్యనా, ఈ వ్యాపారం చెయ్యనా, ఫలానా చోటుకి వెళ్ళనా అని మిమ్మల్ని అడిగి మీ చిత్త ప్రకారం చేసే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేలైనది అనుగ్రహించే దేవుడవు తండ్రి, అత్యధికమైన ఆశీర్వాదములను కుమ్మరించే దేవుడో ప్రవ్వా, నీ బిడ్డల పట్ల అద్భుతాలు చేసే దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదలను, భద్రతను, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. దుష్టు నుంచి రక్షించండి దేవా. పగవారి నుండి దూరపరచండి దేవా. శత్రువుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డను మీరే ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే సుఖమైన ప్రసవం కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయినారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి క్షేమకరమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి,
ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి చేతి పనులను మీరు దీవించండి దేవా. ఆశీర్వదించండి దేవా. ప్రతి కొరత నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల వ్యాధులు, రోగాలు, జబ్బులు, అస్వస్థతలతోటి బిడ్డలు నెమ్మది లేకుండా ఎంతో దుఃఖించే వారిగా ఉంటుండగా అట్టి వారిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ఈ దినమున ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, బాగు చేయండి ప్రవ్వా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శత్రువును సంపూర్ణంగా మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయకులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. వయసు ఎక్కువైపోతుంది, వివాహాలు లేట్ అవుతున్నాయని కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇండ్లు లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాహనాలు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన వాటిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికంలో తినడానికి ఆహారం లేక, నివాసం లేక, వస్త్రాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా. చక్కటి ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. ప్రతి కొరతలన్నిటినీ కూడా యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమ లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ దయచేయండి ప్రవ్వా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడి వారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించే వారిగా, మిమ్మల్ని స్తుతించే వారిగా, మీకు ప్రార్థించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగాలు లేవని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కారణాలను బట్టి ఉద్యోగం కోల్పోయి బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు కోల్పోయిన ఉద్యోగాల కంటే కూడా మరి శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి. దుష్టుల నుంచి రక్షించండి. ప్రమాదాల నుంచి కాపాడండి దేవా. శత్రువుల నుంచి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ సొంత సమయంలో బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని, వారి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.